నాగార్జున కోర్టుకు వస్తున్నారు. సో డిఫమేషన్ కేసు గురించి అయితే మాట్లాడడం కూడా జరుగుతుంది. పరువు నష్టం దాబా వేశారు. అసలు పరువు నష్టం దాబా కొండా సురేఖ మీద అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? నటుడు నాగార్జున రేపు కోర్టుకు వచ్చే అవకాశం ఉందో లేదో అది కోర్టు డైరెక్షన్ ఇచ్చారు. కోర్టు రేపు రమ్మని చెప్పి సమన్స్ అంటే కాగ్నిషన్ తీసుకొని రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పి ఆర్డర్ పాస్ చేసేది. సో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు వస్తారా లేదా అనేది డిపెండ్ ఆన్ కేసులో దీంట్లో ఉన్న దాన్ని బట్టి వస్తుంది. మీడియా ముఖంగానే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సమంతకు సంబంధించి ఏవైతే కొన్ని వ్యాఖ్యలు కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే నాగార్జునతో కేటీఆర్ చెప్పి సమంతని కేటీఆర్ దగ్గరకు పంపాలని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇప్పుడు అవతల కూడా ఒక ఆడామే, ఇవతల కూడా ఒక ఆడామే, అలా ఎలా మాట్లాడుతుంది ఒక లేడీ అయ్యుండి? మేడం ఒక లేడీ అయ్యి మాట్లాడుతున్నాం. నాగార్జున గారికి ఉండి సమంత గారికి ఇప్పుడు ఏం సంబంధం ఉంది? ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన కేసుల్లో ఈయన డైరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇది ఇన్కన్వెన్షన్ కూలగొట్టినందుక గవర్నమెంట్ మీద బుధ జల్లడానిక, లేదు అంటే ఒక లేడీ బీసీ మినిస్టర్ను ఆమెను బర్తరఫ్ చేయించడానికి ఒక కుట్రపూరిత కారణమా? దీనికి కారణం ఏందో ముందు వ్యాఖ్యలు చేసింది ఎవరు? అక్కడ వ్యాఖ్యలు ఏమని చేశారు? వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? వ్యాఖ్యలు ఏంది? ఇగో యాజ్ పర్ స్టేట్మెంట్, యాజ్ పర్ ఒక పిటిషన్, వాళ్ళు ఆ పిటిషన్ మీరు చూడండి, దగ్గర నుండి చూడండి. మీరు ఈ పిటిషన్ ప్రకారం దగ్గర చూడండి ఒకసారి, మీరు చదివి వినిపిస్తాను. దాని ప్రకారం మీరు ఏం నిర్ణయం తీస్తారో తీసుకోండి, ఎలాంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోండి. అంతేగాని దీంట్లో ఒక్కసారి చదివి వినిపిస్తాం మీ మీడియా మీ పరంగా. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్లో కూలగొట్టద్దు అంటే సమంత నాగరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అని చెబితే వింటే విను, లేకపోతే డైవర్స్ తీసుకో అని చెప్పారు. డైవర్స్ అయిపోయి చాలా రోజులు అయింది. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఇది ఏదైతే ప్రూఫ్ చూపిస్తున్నారో ఈ మాటలకి సంబంధించి కొండా సురేఖ గారి దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా మీడియా ముఖంగా మాట్లాడడానికి? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉంది అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది కదా. ఆ కాల్ రికార్డింగ్ ఏమైనా బయటకు వచ్చిందా? ఆ కాల్ రికార్డ్ చెప్పారండి. స్టేట్మెంట్ వాళ్ళు ప్రముఖుల ఫోన్లు చాలా మందివి మేము రికార్డ్ చేశాము, అవి కేటీఆర్ గారికి ఇచ్చామని చెప్పి స్టేట్మెంట్ ఉన్నాయి కోర్టులో. స్టేట్మెంట్ ఉన్న సందర్భంలో వీళ్ళు వచ్చి ఈరోజు మేము ఈ కొండా సురేఖ గారి మీద అవాక చౌకలు చేయడం తప్ప ఏంటంటే దాని ఉద్దేశం ఏంది అంటే ఈమెను ఒక బీసీ మంత్రి కాబట్టి ఇట్లా చేస్తున్నారు, కానీ వేరే వాళ్ళు అయితే ఇట్లా చేయకపోతారు. దీన్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద మంచిగా జరుగుతున్న పాలనమైన బురదాలనే ఉద్దేశం కేటీఆర్ గారు చేస్తున్నారు. అంటే అహంకార పూరితంగా వాళ్ళు అంటే ఈ 1 yearలో ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే ఈ 1 yearలోనే వాళ్ళు వాళ్ళ అహంకారానికి వీళ్ళు భరించలేకపోతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు పాలన చేయొద్దు, మేమే పాలన చేయాలి అనే ఉద్దేశం కొద్దీ ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేసుకొని అది రేవంత్ రెడ్డి గారికి అండ్ ఒక గవర్నమెంట్కు గవర్నమెంట్ పైకి